హలో సార్, నేను అర్చనని. అర్చన, ఎక్కడున్నావమ్మా? ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నువ్వు సేఫే కదా? సేఫే సార్. వాళ్ళల్లో ఒకరిలా చూసుకునే మనుషుల మధ్యలో ఉన్నాను సార్. ఆడపిల్లని ఏం చేయాలో అర్థం కాక ఇలా వచ్చేసా. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. అనయ్య అనయ్య, అర్చన గుంటూరులో ఉన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను నా తమ్ముడు బ్రతికుండాలంటే నువ్వు దాంతోనే తిరిగి రావాలి. దాన్ని లాక్కురారా. జాగ్రత్త రోయ్, హ్యాండిల్ విత్ కేర్. సారీ ప్లీజ్ రండి. ఆగండి. ఏంటిదంతా? ఎవరు మీరు? నాకు వైలెన్స్ నచ్చదురా. రేయ్, మా కార్నికి వచ్చి మీరు రూపాయరా? మరి అక్కడ అమ్మాయిలు వద్దు, మా దాసుగాడు ఒక్కటేం సరిపోతురా, ఆ బాంబుల సంచిటి. ఏంటి, ఎందుకు పరిగెత్తున్నారు? అరే ఎవరేం చెప్పరేంటి? దాసురా, రే నీకేం కాదురా. హాస్పిటల్కి వెళ్దాం పదరా. రే వాళ్ళు చాలా దుర్మార్గులు రా. అమ్మాయి నువ్వే కాపాడారా. తను చాలా పెద్ద ప్రాబ్లం లో ఉండి మన దగ్గరికి వచ్చింది. అమ్మాయి పోను, జాగ్రత్త. మర్యాదగా అన్నం తింటావా లేదా? తింటావా తినవా? తినవే, తిను. ఎందుకే మమ్మల్ని టార్చర్ పెడుతున్నావు? నా తమ్ముడు నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడో తెలుసా? నీకేమైనా అయిందంటే వాడు మమ్మల్ని చంపేస్తాడు. అయినా వాడికేం తక్కువే. అర్చన, ఎందుకు అడుస్తున్నావు? ఏమైంది? ఏమి తిరగదంట్రా. మెంటల్, ఏం చేస్తున్నావు బే? ఆడవాసన తెలియని వాళ్ళ దాని వెనకాల పడి నా పిల్లాన్ని కొట్టావేం బే? తలకాయ తీసి పక్కన పెడితే ఎవ్వరైనా ఒక్కటేరా. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? మరైతే నీకు పిల్ల ఉండగా మా అక్కనెందుకు మెయింటైన్ చేస్తున్నావు? సమ్మగా ఉందా? అంత అవసరమా? ఉంచుకుందాం తమ్ముడనేగా అంత చులకనా? అదే నీ సొంత బొమ్మడితే ఇలాగే మాట్లాడతావా? హలో. ఏమండి? హలో డార్లింగ్. ఈవేళ మన పెళ్లి రోజు మర్చిపోయారా? తొందరగా వచ్చేయండి. ఓకే, వస్తున్నా.
నా పెళ్ళాం మామూలే. అందుకే నేను ఆడవాళ్ల కంటే ఎక్కువ ఈ గన్నునే ప్రేమిస్తా. ఎందుకో దీనికి సైలెన్సర్ పెట్టొచ్చురా. జరగా. ఇంకేం తక్కువ లేదు. మాకు భోజనం ఎలా పెట్టాలో తెలుసు, వెళ్ళు అదా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంతకాలం ఎలా బ్రతుకున్నాను తెలుసా? నువ్వు వదిలేసిన చూడండి, నువ్వు వచ్చేసావు, ఎంత నార్మల్ అయిపోయింది చూడు. చూడు 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 చూడు. ఓకే, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుందాం, ఓకేనా? నా అనుమతి లేకుండా ఇక్కడ ఏమీ జరగదు. బొంచి రావే, బొంచి. ఓకే, నీ తప్పు కాదు. టైంకి భోజనం పెట్టాలని సంగతి తెలీదా నీకో? తప్పేం లేదు. ఇప్పుడు నువ్వు భోంచేస్తున్నావు. చూసావుగా, నువ్వు భోంచేయని ప్రతిసారి దీన్ని డైలీ సీరియల్లా చూస్తూనే ఉంటావు. అవసరం లేదు, నేను ఫోన్ చేస్తా. మంచి పని మనిషి. ఐమ్ వెరీ సారీ. పర్వాలేదమ్మా. ఏమండి మా దేవ్ క్లాస్ ఎక్కడ కొంచెం చెప్తారు? అరే ప్లీజ్ మీరైనా చెప్పండి. నమస్కారం సార్, ఇక్కడ శేషాచార్యులు గారంటే. బాగున్నావా కాళిదాస్? సార్ నా పేరు మీకు తెలుసు, నువ్వు దేవ్ ఫ్రెండు కదా. నేను దేవ్ చదివే కాలేజీ ప్రిన్సిపాల్ని. ఈ సెల్లోని చివరి కాల్ మీ నెంబర్కే చేసింది. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయికి దేవ్కి ఏంటి సార్ సంబంధం? అచ్చనా దేవ్ చాలా మంచి స్నేహితుడు. నేచర్ల బంగారయ్య వేదవతిల ఏకైక కూతురు. కొన్నేళ్ల క్రితం ఆ దంపతులు యాక్సిడెంట్లో చనిపోయారు. చిన్నతనంలోనే అర్చన తన తండ్రి బాధ్యతల్ని తీసుకోవాల్సి వచ్చింది. దేవ్ చదువుతో పాటు కాలేజీ వ్యవహారాల్లో కూడా అర్చనకు తోడుగా ఉండేవి. కంగ్రాట్స్ దేవ్. హాయ్, థ్యాంక్ యూ. నీకు బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు ఇస్తున్నారు. థ్యాంక్స్. ఈ విషయం మా కాళీకి చెప్తే చాలా సంతోషిస్తాడు. ఊపిరి పీల్చిన వదినా నీ కాళ్ళ గురించే మాట్లాడతావు. అదంతే, ఖాళీ లేకపోతే నేను చదవాలి అనే కళ కలగానే మిగిలిపోయేది. ఎప్పుడు అతని గురించి చెప్పడమే కానీ పరిచయం చేయలేదు. కొద్ది రోజుల్లో వాడే ఇక్కడికి వస్తున్నాడు. బాయ్. బాయ్. ఓకే బాయ్. బాయ్. ఎప్పుడూ దేవ్ చెప్పే ఫ్రెండు నువ్వేనని అర్చన నీతో ఉన్నా కూడా తెలుసుకోలేకపోయింది. మరైతే మా కాలనీని అంతా నాశనం చేసి అర్చనని తీసుకెళ్ళింది ఎవరు సార్? వాళ్ళు గరుడాచలం మనుషులు. ప్రతాప్ గరుడాచలం కుడిభుషం, రాజు అతని తమ్ముడు, అజయ్ ప్రతాప్ బావుమర్ది. గరుడాచలం ఆస్తులకి వీళ్లే బినామీలు. ఒకసారి కాలేజీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కి హోమ్ మినిస్టర్ గరుడాచలాన్ని ఆహ్వానించాం. నేచర్ల బంగారయ్య కాలేజీ వాటి ఆస్తుల విలువ దాదాపు కొన్ని వేల కోట్లు. హైటెక్ సిటీ లాంటి ఐటీ పార్కుల మధ్య ఉన్న ఆ ప్రాపర్టీని ఒక కార్పొరేట్ కంపెనీకి దారాదత్తం చేయడానికి గరుడాచలం నిర్ణయించుకున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. యూత్ లీడర్ గా ఇంకా ఎన్ని రోజులు ఉంటావు? రాబోయే ఎలక్షన్ లో నీకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. గురుదక్షిణ కింద ఏం కావాలి సార్? అర్థమైంది సార్.